షాద్నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్ అయ్యారు. ఓ శాసనసభ్యుడికి అన్ని కులస్తులు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతాడని చెప్పారు. షాద్నగర్ ఎమ్మెల్యే మాటలను కాంగ్రెస్ పార్టీ మాట్లాడించిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, లేకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులాలను కించపరుస్తూ మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే మాధవరం ఇంటికి చేరుకున్న వెలమ సంఘం సభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాద్నగర్ శాసనసభ్యుడు ఒక కులాన్ గురించి మాట్లాడినటువంటి మాట ఏ రకంగా మాట్లాడినటువంటిది కూడా అందరు చూసాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత దీనికి. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిలను ఏ రకంగా ఇబ్బందికరంగా మాట్లాడిండనటువంటిది కూడా మన కండాలో చూసాం. దాని మీద కూడా ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇది ప్రాంతంలో ఒక కులపరంగా ఉన్నటువంటి రాజకీయంలో కులపర రాజకీయాలు ఉండకూడదు. అటువంటిది ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక ముఖ్యమంత్రి దీన్ని ఎంకరేజ్ చేస్తూ నేను పిసిసి అధ్యక్షుడికి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ వైఖరి ఏంటి? మీ పార్టీ వైఖరా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా వైఖరా? మీరు ఆలోచన చేసి చెప్పాలి. స్పీకర్ కంప్లైంట్ చేస్తాం, ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ చేస్తాం, అదేవిధంగా డీజీపీ కంప్లైంట్ చేస్తాం, కంపల్సరిగా గవర్నర్ కూడా కంప్లైంట్ చేస్తాం. న్యాయపరంగా పోరాడతాం. ఎట్టి పరిధిలో విత్డ్రా చేయాలని చెప్పి పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఆ శాసనసభ్యుని ప్రవర్తన ఆ పార్లమెంట్లో అసెంబ్లీ కూడా విపరీతమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఆ శాసనసభ్యునికి ఉసగొల్టి మాట్లాడించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న ఒక శాసనసభ్యుడు షాద్నగర్ శాసనసభ్యుడు ఒక కులాన్ గురించి మాట్లాడినటువంటి మాట ఏ రకంగా మాట్లాడినటువంటిది కూడా అందరు చూసాం. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కులాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత దీనికి. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిలను ఏ రకంగా ఇబ్బందికరంగా వెలమలపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భూపాలపల్లి జిల్లాలో వెలమ సామాజిక వర్గానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేటీపీపీ గేట్ ముందు నిరసన తెలిపిన ఉద్యోగులు వెలమలను కించపరుస్తూ మాట్లాడడం సరైంది కాదన్నారు. వెంటనే వెలమ కులస్తులకు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలమ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా వారి యొక్క మాటలను ఖండిస్తూ ఈరోజు కేటీపీపీ ఎందున్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ముఖ్యంగా వీర్లపల్లి శంకర్ గారికి తెలియజేస్తున్న ఏంటంటే, మీరు నిన్న మాట్లాడిన మాటలు విస్మయం కలిగించే విధంగా చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి. మీరు చట్టసభలలో రాజ్యాంగబద్ధమైన పదవులలో పనిచేస్తూ ఇలా ఒక సామాజిక వర్గాన్ని కించపరచడం మీ యొక్క కుంచిత స్వభావానికి మీ యొక్క మానసిక అంగవైకల్యాన్ని సూచిస్తున్నాయి. నిన్న ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వెలమ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా వారి యొక్క మాటలను ఖండిస్తూ ఈరోజు కేటీపీపీ ఎందున్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ముఖ్యంగా వీర్లపల్లి శంకర్ గారికి తెలియజేస్తున్న ఏంటంటే, మీరు నిన్న మాట్లాడిన మాటలు విస్మయం కలిగించే విధంగా చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి. మీరు చట్టసభలలో రాజ్యాంగబద్ధమైన పదవులలో